ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు అధిక సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా సిట్ అయితే గుర్తించింది. ఇప్పటి వరకు దాదాపు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారులు దర్యాప్తులో అయితే తేలింది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీ హిల్స్ పిఎస్కి వచ్చి వాంగ్మూలం అయితే ఇస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. బాధితులు చెప్పిన వివరాల మేరకు ఒక్కసారి చూస్తే ప్రభాకర్ రావుతో పాటు 4 నిందితులను కూడా కలిపి విచారించాలని సిట్ అయితే అనుకుంటోంది. ప్రతిరోజు ఉదయం 2 గంటల పాటు ప్రభాకర్ రావు తమకు బ్రీఫింగ్ ఇచ్చేవారని 4 నిందితులు సిట్ అధికారులకు తెలిపినట్లుగా కూడా మనకు సమాచారం. పోల్ 2023 వాట్సాప్ గ్రూప్ పై ప్రధానంగా ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితులైనటువంటి గాలి అనిల్, వినయ్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుపై కూడా సిట్ అయితే ఆరా తీసింది. పొంగులేటి అలాగే రాజగోపాల్ రెడ్డికి చెందినటువంటి కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. 2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే ఆధారాలు అయితే సేకరించింది. ఇందులో నవంబర్ 15వ తేదీని పర్టికులర్గా 600 ఫోన్లు, ఆ ఒక్కరోజే 600 ఫోన్లు ట్యాప్ అయ్యాయనంటే ఏ స్థాయిలో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రవర్తించింది అనే దానికి ఒకే ఒక నిదర్శనం. ఏదైతే సిట్ అధికారులు విచారిస్తున్నారో వాళ్ళు విస్తుపోయే వాస్తవాలు చెప్తున్నారు విచారణలో. దీనికి సంబంధించి నవంబర్ 15న ఒక్కరోజే, ఎందుకంటే నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా ఎవరి ఎత్తులు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి ఎత్తులు వేసేవారు, ఎలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు, డబ్బునేమైనా దీనికి సంబంధించి వేరే వాళ్ళకి ఇస్తున్నారా అని కూడా రకరకాలుగా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు తెలుసుకునేవారని ఒక సమాచారం. అంత తెలుసుకున్నా గానీ జనం ఒక ప్రభంజనంలాగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటు వేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. మరి అప్పుడు చేసినటువంటి పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి మాట. ఎవరు అనుభవించాలి అంటే శిక్ష ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్నో లేకపోతే ఇతరత్ర అధికారులు కాదు. దీని అంతటికీ కారణమైనటువంటి ముఖ్య సూత్రధారి, పాత్రధారి అయినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆరే అని అందరూ చెప్తున్నటువంటి మాట. దీనికి మూలం ఆయనే కాబట్టి ఆయన్ని కూడా అరెస్టు చేయాలి, ఆయన శిక్ష అనుభవించాలని కూడా అందరూ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. నవంబర్ 15న అంటే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజున ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం 600 మంది ఫోన్లను ట్యాప్ చేసింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడనేది సమాచారం. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతి పరుల పేర్లతో ట్యాపింగ్ చేశాడు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లు ఇచ్చాడు ప్రభాకర్ రావు. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి చెప్పాడు. నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడంటే ఇక్కడే ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితి. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసింది ప్రభాకర్ రావు టీం. రేవంత్ రెడ్డి, ఈటెల, అరవింద్, రఘునందన్ ఫోన్లు, అప్పుడు బీఆర్ఎస్ అధికార పక్ష నాయకుల, ఎమ్మెల్యేల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ కోసం ఏకంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడు ప్రభాకర్ రావు. ఒక న్యూస్ ఛానల్ కి ఎండీ అయినటువంటి శ్రవణ్ రావు ద్వారా సమాచారం తెప్పించుకుని ప్రణీత్ రావుకి ఇచ్చాడు ప్రభాకర్ రావు. ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా భుజంగరావుకి ఇచ్చాడు ప్రణీత్. భుజంగరావు నేరుగా బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి ఉన్నటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు కూడా వివరణ కోరేవాడు ఆయన. ఇక ప్రతిపక్ష నాయకుల వైపు ఎవరైనా వెళుతూ ఉంటే వెంటనే అధికార పక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవాడు భుజంగరావు. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించేవాడంటే ఒక్కసారి ఆలోచించాలి. పర్టికులర్ గా వ్యాపారవేత్తల మీద దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావును వాడారు ప్రభాకర్ రావు. డబ్బులు ఎవరైనా తీసుకెళ్తుంటే వెంటనే ట్యాప్ చేసి పట్టుకునేవారు అధికారులు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు సిట్ విచారణకు హాజరైనటువంటి ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు జూన్ 18 సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రణీత్ రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ ట్యాపింగ్ కాల్స్ బయటపడటం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి ప్రభాకర్ రావు. జూన్ 8, 2025 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన్ను సిట్ విచారిస్తోంది కూడా. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్స్ టీం ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లుగా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మరి సిట్ దర్యాప్తులో దాదాపు 1000 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తల ఫోన్లను కూడా ట్యాప్ చేయబడినట్లుగా తేలింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరియు ఇతర ప్రముఖులు కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక 2023 నవంబర్ 15న శాసనసభ ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో ఫోన్లు అయితే ట్యాప్ చేయబడ్డాయనైతే
క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చిలో వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మావోయిస్టుల పేరుతో ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు అయితే గుర్తించారు. అయితే దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ కేసు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు మరియు సామాన్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఇది సమాజంలో విస్తృత ఆందోళన కలిగించేటువంటి అంశంగా అయితే పరిగణిస్తున్నారు. మరి దీని మీద పొలిటికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అయితే ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. ఇది రాజకీయ లబ్ధి కోసం చట్టవిరుద్ధంగా జరిగినటువంటి చర్య అని కూడా పేర్కొనడం జరిగింది. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపడమే కాదు, ఒకవేళ కేసీఆర్ ఈ కేసులో దోషిగా కానీ తేలితే చట్టం ఏం చెబుతోంది అనంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా దీన్ని చూపించి కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా రెండుగా చీలిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇది దారి చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరి దారి వారిదే. ఇప్పటికే ఎవరి దారి వారిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరంటే వారు బహిరంగంగా లేఖలు రాయడం కానీ, బహిరంగ ప్రకటనలు చేయడం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కేసులో అరెస్ట్ అయితే మాత్రం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఖతం అనేటువంటి మాట అయితే ప్రధానంగా వినిపిస్తోంది. మరి ప్రభాకర్ రావుతో పాటు సస్పెండ్ చేయబడినటువంటి డి ప్రణీత్ రావు, పి రాధాకృష్ణ రావు, ఇతర అధికారులపై కూడా కేసులు అయితే నమోదయ్యాయి. వీరు గత ఏడాది అరెస్ట్ అయ్యారు. మళ్ళీ బెయిల్ పైన విడుదలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దోషులకు కఠిన శిక్ష విధించాలని అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయని అయితే పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఒక కామెంట్, 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి వేవ్ ఉంది. ఆ వేవ్ కారణంగా మేము గెలిచేవాళ్ళం, కానీ ఫోన్లు ట్యాప్ చేసి మా ఎత్తులన్నీ కూడా కేసీఆర్ తెలుసుకొని మేము ఓటమి పాలయ్యే విధంగా ప్రణాళికలు రచించాడు. లేకపోతే 2018లోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది అని మహేష్ కుమార్ గౌడ్ నొక్కి వక్కాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, అప్పట్లో కూడా కొన్ని వందల సంఖ్యలో కేసీఆర్ తన అధికారాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్టవిరుద్ధంగా మా ఫోన్లు ట్యాప్ చేసి 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేటువంటి కీలక కామెంట్స్ అయితే చేస్తున్నారు.